ఈవేళ వైసీపీలో భయం ఎక్స్‌ప్రెస్ పరిగెడతా ఉంది. ఎందుకంటే ఏపీలో నాన్ స్టాప్ డెవలప్‌మెంట్ ఎక్స్‌ప్రెస్ ఎలా దూసుకుపోతుందో దాన్ని చూసి వైసీపీ వాళ్ళ గుండెల్లో భయం ఎక్స్‌ప్రెస్ అలాగా పరిగెడతా ఉంది. ఒక పక్క సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి. ఈరోజు చూస్తున్నాం, రేపు ఆగస్టు 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం చేయబోతున్నారు ప్రధానమంత్రి గారు. ఈ యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా దాని యొక్క ఎక్స్క్లూజివిటీ, దాని యూనిక్నెస్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రన్వేస్ ఉన్నాయి, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అండ్ దానికి ఒక ఉత్తరాంధ్రకి ఒక గేట్వే. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఎలా అయితే ఒక ఆర్థిక రాజధానిగా మనం ఒక గ్రోత్ ఇంజిన్గా మనం చూస్తున్నామో, దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ మరింత ఊతమిస్తూ ఉంది. అది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, పక్కనున్నటువంటి ఒరిస్సా ప్రజలకు కూడా చాలా ఉపయోగపడేటువంటి ఎయిర్పోర్ట్. అలాగే అక్కడ ఎడ్యుసిటీ కూడా వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పైలట్ ట్రైనింగ్ కానీ లేదా ఇతరత్ర టెక్నికల్ ఇది కానీ చేయటానికి ఉన్నటువంటివి కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ భోగాపురం దానికి కూడా డెవలప్ చేస్తూ ఉంది. ఇంకొక వైపు చూస్తే మన దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకసారి మనం రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏవియేషన్ ఐడెంటిటీ లేదు. మనకి విభజన జరిగిన తర్వాత 3 ఎయిర్పోర్ట్లు ఉన్నప్పటికీ, ఆ రోజు గన్నవరం, విశాఖపట్నం, తిరుపతి, ఈ 3 ఎయిర్పోర్ట్స్ తోటే మన విభజన జరిగినప్పుడు వచ్చాం బయటికి. కానీ వాటికి ఇంటర్నేషనల్ ఫెసిలిటీ లేదు ఆ రోజున. దాన్ని ఈరోజు 6 ఎయిర్పోర్ట్స్ మన దగ్గర రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, కడప వచ్చింది, కర్నూలు వచ్చింది, రాజమండ్రి వచ్చింది, అలాగే ఇప్పుడు కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దానికి తోడుగా మనకు గన్నవరం నుంచి, తిరుపతి నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రన్ అవుతున్నాయి. అంటే ఒకసారి ఏవియేషన్ ఐడెంటిటీ లేని ప్లేస్ నుంచి ఇవాళ మనం 7 ఎయిర్పోర్ట్స్కి వచ్చాం. రాబోయే 5 సంవత్సరాల్లో దీన్ని 15 ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలి అని చెప్పి ఈ యొక్క ఎన్డీఏ నిర్ణయించడం జరిగింది. మనం అసలు ఇండియాలోనే చూస్తే ఏవియేషన్ ఇండస్ట్రీకి 2014కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనమాట. 2014లో మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఆ రోజున ఆపరేషనల్గా ఉన్నాయి 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే, ఈరోజు అవి 160 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆ రోజున 24 ఉంటే ఈరోజు 31 ఉన్నాయి. అలాగే ఉడాన్ కింద డిఫరెంట్ మనకి సెక్టర్స్, రూట్స్ అప్పుడు అసలు లేదు, ఈ స్కీమే లేదు. కానీ ఈ రోజున 679 రూట్స్ ఇవాళ కనెక్టింగ్ 95 ఎయిర్పోర్ట్స్ అండ్ హెలిపోర్ట్స్. అంటే ఎంత డొమెస్టిక్ ట్రావెల్ పెరిగిందంటే, డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ ర్యాంక్ అప్పుడు మనం అసలు ప్రపంచ దీనిలో మనం లేము ఆ రేస్లో. ఈరోజు మనం 3rd లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. అది మన దేశం యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క పురోగతి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో చూసాం, నోయిడా కానీ, ముంబై కానీ, ఇప్పుడు భోగాపురం కానీ చాలా అద్భుతంగా వీటిని చాలా అత్యాధునిక టెక్నాలజీని వాడి అక్కడ ఎస్పెషలీ విశాఖపట్నం కొంచెం సైక్లోన్ ప్రోన్ ఏరియా కాబట్టి, కోస్టల్ ఏరియా కాబట్టి దానికి 21 మీటర్స్ ఒక గ్లాస్ వాల్, అంటే ఎటువంటి విండ్ని అవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాటన్నిటినీ తట్టుకునేలాగా అక్కడ అన్ని రకాలుగా కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్స్, అలాగే మన సీపోర్ట్స్ మనం చూసాము, హైవేస్, ఎయిర్వేస్, అంటే ప్రతి మౌలిక రంగాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిర్పోర్ట్స్ అభివృద్ధికి మన మంత్రి కూడా మన రాష్ట్రం వారు అవటం, ఆ విధంగా మనకు ఇంకా మరింత నరేంద్ర మోడీ గారు అటువంటి వాటికి ఊతమిచ్చేటువంటి ప్రధానిగా ఉండటం మూలంగా ఇవాళ భోగాపురం కూడా రెడీ అయింది. మంచి హంగులతో ఉత్తరాంధ్ర ఒక కల్చర్ని ప్రతిబింబిస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖున ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి సందర్భంలో మరొక్కసారి థ్యాంక్ యూ మోడీజీ, థ్యాంక్ యూ ఎన్డీఏ.